మళ్ళీ 24లో చంద్రబాబు వచ్చాడు. ఇక లోకేష్ ధనదాహానికి అంతు లేకన్నా ఆనకట్టలు తెగిపోయినాయి. గ్రహణం పడటమే కాదు, మామూలుగా కబళించేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే అతను 24లో గెలిచేశాడు. మళ్ళీ ఇవాళ 26లో ఎన్నిక వస్తే నాకు అర్థం కాదు. చాలా మంది మంత్రులు టీడీపీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? ఆంధ్రజ్యోతి, ఈనాడులో పేపర్లో రాస్తాడు సిగ్గు లేకుండా. ఏమని రాస్తాడంటే, పార్టీ చలసాని మండవ జానకి రామయ్య గారికి కానీ చలసాని ఆంజనేయులకు కానీ విజయ డైరీ అనేది తెలుగుదేశం పార్టీ ఏమి నామినేట్ చేయాలి. అది నామినేటెడ్ సంస్థ కాదు. అది వీళ్ళు ఎన్నికయ్యారు, రైతుల్లోంచి ఎన్నికయ్యారు. ఎన్నికైతే ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. ఈనాడులో రాస్తాడు ఏమని, పార్టీ ఇంకొకరిని వీడికి అవకాశం ఇచ్చింది, దీపం అంటే దిగట్లేదు, అందుకోసమని ఇంకోడిని పెట్టడం కోసం ఇతను ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాట్లాడారు సిగ్గు లేకుండా. పార్టీకి ఏం సంబంధం? అది కంపెనీ యాక్ట్ మ్యాక్స్ చట్టం కింద ఉన్నటువంటి విజయ డైరీ కంపెనీ యాక్ట్ లోకి మారిపోయింది. ప్రభుత్వం యొక్క అంటే దాని కంట్రోల్ కానీ ప్రభుత్వం యొక్క మానిటరింగ్ కానీ దాంట్లో లేవు. అది కంపెనీ చట్టం కింద. హెరిటేజ్ ఎంత కంపెనీయో విజయ డైరీ కూడా అంతే కంపెనీ. సంఘం అదే కంపెనీ, విశాఖ అదే కంపెనీ. మ్యాక్స్ చట్టం కింద మారినాయి కదా. మరి కంపెనీ యాక్ట్ కింద మారినటువంటి ఒక సహకార వ్యవస్థలో ఉన్న ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అది. మరి ఆ కంపెనీ హెరిటేజ్ కంపెనీ మీద మీకేం, ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? అలాగే విజయ డైరీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? మీకేం సంబంధం అంటున్నా? గెలిచిన గంటలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగితే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిక జరిగితే, ఎన్నికైన గంటకి 2 మంత్రులు ఏమాత్రం సిగ్గుపడకుండా లోకేష్ ఆదేశాలతో ఆ విజయ డైరీలోకి వెళ్ళి చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి తట్టుకొని బెదిరిస్తారు. నీ కూతురుని జైల్లో వేస్తాం, నీ కొడుకుని అమెరికా నుంచి తెప్పించి జైల్లో వేస్తాం, నిన్ను జైల్లో వేస్తాం, 2-3 ఏళ్ళు జైల్లోంచి రానివ్వకుండా చేస్తాం, కేసు మీద కేసు పెడతాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం, 3 ఏళ్ళు నేను చెప్పకూడదు తినిపిస్తామని ఎన్ని బెదిరిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరితే అసలు ఎంత నీతిమాలిన చర్య చూడండి. గుండెపోటు వస్తే దొడ్డిదారిన మంత్రులు 2 గంట పాటు కారులో కూర్చుని ఎదురు చూసి పక్క గేట్ నుంచి తాళాలు తీసి హాస్పిటల్లోకి వెళ్ళి దేంట్లోకి అన్ని వీడియోలు ఉన్నాయి. ఐసీయూలోకి వెళ్ళి బెదిరించి అరుపులు, కేకలు. ఐసీయూలో మిగతా పేషెంట్లు. ఇలా ధనదాహం, అధికార దాహం ఏ స్థాయి అంటే ఎంత నీచానికి ఒడిగడతారంటే 2 మంత్రులు వెళ్ళి అరుపులు, కేకలు. పక్కన మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. అరుపులు, కేకలు, పెద్ద పెద్ద దాడి చేసినంత పని చేసి అతనితో రాజీనామా తీసుకున్నారు. కొడుకుని అమెరికాలో లోకేష్ మనుషులను పంపించి అమెరికాలో బెదిరించారు. ఇక్కడ కూతురుని బెదిరించారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ గెలిచిన కొత్త నుంచి రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తాం, తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, వ్యాపారాలను లాక్కోవటం చూసాం. అయిపోయింది. వాళ్ళ పాము పిల్లలు తిన్నట్టుగా పాము తన పిల్లలనే తింటదంటారు. ఆ రకంగా నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని మింగటం ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఎవరు? చలసానాంజనేయులు ఎవరు? కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కమ్మ కులానికి చెందినవాడు. అయినా వీళ్ళకి ధనదాహం, అధికార దాహం ముందు టీడీపీ లేడు, ఎవడో లేడు, కమ్మ లేదు, కాపు లేదు, ఎవరినైనా సరే మింగేయటమే.